నా దమ్ము దగ్గు దేవుడు, నేను ఏ హాస్పిటల్లో పోయినా నాకు ఏ గోళీ రాలేదు, ఏ గోళీ కూడా పని చేయలేదు. నాకు తిరగరాని హాస్పిటల్ తిరిగిన ఏ గోళీ కూడా నాకు దేవుడు ఎందుకు నన్ను పోయి ఈ బాధల నుంచి ఎన్నో వినిపిస్తుందండి. ఎవ్వరు ఎక్కడ పడి ఎక్కడ ఆశలు లేదు, ఆశలు నేను మరి బతుకుంది దేవా. ఎక్కడికి ఎవరు కూడా అనుకుంటలేదు తండ్రి. నీ సిద్ధమైతే దక్కుదాము తీసేయండి. 24 గంటలు భయం చేసుకున్నదండి. అలాంటిది దేవుడు నాకు సాక్ష్యంగా మాట్లాడి దేవుడు నా దగ్గుడు దమ్ముడు తీసేసి ఒక్క రోజు కాదు, రాత్రి 12 గంటల ముందు పెడితే మళ్ళీ పొద్దుగాల 12 గంటల దాకా దగ్గు దమ్ములు వేసేది. ఊపిరి మాట మాట్లాడకుండా అలాంటి దగ్గు దమ్మును తీసేసి ప్రభు ఇదంతా నీకు, ఇది కూడా నన్ను తీసేయండి. నేను దేవుడిని అడుగుతున్నాను. మళ్ళీ నేను ఒక వేరే దగ్గరికి చర్చికి పోతే నువ్వు 2 రోజులు ఉడక బతకవు, 2 రోజులు బతకవు, నువ్వు చనిపోయే టైం వచ్చింది అన్నట్టు. తండ్రి నన్ను ఇలాగ ఎందుకు అంటున్నారు అని నా వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పి నీ వాళ్ళని తప్పించుకోగలనంటే నేను ఇక్కడ 1 నిమిషం కొడుతూ ఉన్నాను. నేను చనిపోయినా దేవుడు ఉంచితే ఉంచని కొండబోత కూడా నేను మీరు బేరం ఏనాడేసినా ఉంచినా సరే కొండపోయినా సరే అని నేను అక్కడ బంద్ అయ్యి నేను ఇక్కడ వచ్చి నుంచి నాకు మంచిగా నా ఇంటి దగ్గర నేను గుడి చేసుకొని నా ఇంట్లో నేను ఉంటున్నా, నా ఊరు నేను ఉంటున్నా. నేను ఊరు పట్టుకుంటుందని కాదండి. ఎన్ని సంవత్సరాలు ఊరు 2 సంవత్సరాలు ఊరు 2 సంవత్సరాలు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు నా ఇంట్లో నేనే ఉంటున్నాను. నా ఇంట్లో నేను చక్కగా 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి రావట్టు నేను చచ్చిపోతుంది అని చెప్పింది కదమ్మా. ఇప్పుడు ఆ దమ్ము దగ్గుపోయి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అయిపోతుందా? సంవత్సరం అయిపోతున్న నుంచి ఇక దగ్గు రాలేదా? దమ్ము దగ్గు ఇప్పటికీ లేదు. మంచిగా ఉన్నావు ఇప్పుడు? మంచిగా ఉన్నా. ఏ ఊరు మీది? దోమకొండ. ఏం పేరమ్మా నీ పేరు? బాబాయ్. బాబాయా? దేవుడు బాగు చేశాడు. నేను దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మేము హల్లెలూయా.